సో మనం ఇక్కడ పాస్ కావాలంటే సో అక్కడ షాప్ కావాలంటే ఇక్కడ వస్తాలా అయితే సో గ్రీన్ కలర్ లైట్ వస్తుందన్నమాట. ఒక గ్రీన్ కలర్ లైట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఇక్కడ పాదచారు లేలొచ్చారన్నమాట వాకర్స్. సో అప్పుడు అక్కడ బండ్లన్నీ అయిపోతాయి, అక్కడ ప్రెస్ టు గో అక్కడ బండ్లన్నీ అయిపోతాయి అనమాట. సో అది సెకండ్స్ అయిపోతుంది చూడండి, అక్కడ అయిపోయి మళ్ళీ 49 పడ్డది. మళ్ళీ మనం ఇష్టం ఉన్నప్పుడు ప్రెస్ చేస్తాం. ప్లీజ్ వెయిట్. ఓకే, వెయిట్ ఉంటుంది అన్నమాట. అట్లా ఇది ఇక్కడ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ ఇది అక్కడ రెడ్ లైట్ పడ్డప్పుడు కంపల్సరీ అందరూ అయిపోతారు, అక్కడ కార్లు ఇక్కడ కార్లు అండర్ ఎన్ని సర్కస్ ప్లేసెస్ వాళ్ళు అయిపోతారు. ఈరోజు బాగానే చెప్తున్నావు. వీడియో అంటే ఎండ కొడుతుందనా? మంచి ఎండ కొడుతుందని చెప్పేసి ఈరోజు బాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు. అసలు ఈ ఎండ అసలు ఎన్ని రోజులకు వచ్చింది ఎండ మనం వచ్చి నుండి? అదనమాట వచ్చింది కాబట్టి అప్పుడు అంటే వాళ్ళు ఆగుతారు, డిఫరెంట్ వాళ్ళు ఆగాల్సింది. మంచి రోడ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏ పార్క్? మెగా పార్క్. మెగా పార్క్ పెద్ద షాపింగ్ మాల్. ఓకే. On a mission with ambition as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడ మెగా మాల్, మెగా పార్క్ సారీ. సో వన్ ఆఫ్ ద టాప్ 3 మాల్స్ ఇన్ ఆల్మాటీ అన్నమాట ఇది. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో సరౌండింగ్ చూడండి ఎలా ఉందో. నా బ్యాక్ సైడ్ చలి తగ్గింది, చలి అంతరం లేదు, కాకపోతే ఐస్ ఇంకా మొత్తం పోలేదన్నమాట. సో సూర్యుడు కూడా చాలా బాగా వచ్చాడు. సో ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యుడి ఇంతనం రావడము. సో ఇప్పుడు మీకు మెగా మాల్ ఎలా ఉంది, మెగా పార్క్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ అంతా తీసేస్తారు, ఐస్ అంతా కూడా చూడండి, అదంతా కరిగిపోయింది. దాన్ని అంతా కూడా తీసేస్తారు, పక్కకు జరిపేస్తున్నారు ఇక్కడ. సో ఇదే అనమాట మెగా పార్క్. చూడు చాలా పెద్ద ఏరియా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి దానికి కూడా స్పేస్ బాగుంటుందన్నమాట. పార్కింగ్ అయినా లేకపోతే నడవడానికైనా కానీ మన కొంచెం హైదరాబాద్లో లాగా బెంగళూరులో లాగా ఇరికిరికి ఏమి ఉండవు ఇక్కడ. సో మీరు చూడొచ్చు ముంగట మెగా పార్క్. సో మేము విన్నాము ఇది వన్ ఆఫ్ ద మేజర్ మాల్స్ ఇన్ ఆల్మాటీ అని చెప్పేసి. వీళ్ళు ఎప్పుడో కట్టుకున్నారు, మనం మొన్న కట్టుకున్నాం కానీ వీళ్ళన్నీ పాత, ఇవన్నీ కూడా రష్యన్ టైప్ ఇవన్నీ కూడా. సో ఇదే మెగా పార్క్, పెద్ద మాల్ ఇన్ ఆల్మాటీ. సో వచ్చేస్తున్నాం చూడండి మెగా పార్క్ ఎంట్రన్స్. మ్యాగ్నమ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మ్యాగ్నమ్ చెప్పాను కదా, మ్యాగ్నమ్ అంటే మోర్ షాప్లో అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. జారా, మనం తీసుకున్న జాకెట్ బ్రాండ్ కూడా ఇక్కడ ఉంది. ఎల్సీ వాల్కీకి అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్, ఇది ఆటోమేటిక్. చూడండి ఇక్కడ ఎన్ని ఏటీఎంస్ ఉన్నాయో. ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ మనం దుబాయ్లో సేమ్ కాయిన్ వేసి తీసేయడం ఇది. సో ఇక్కడ కూడా ఉంది ఇది. సో చూడవచ్చు ఎన్ని అన్నమాట ఉన్నాయో ఏటీఎంస్. సో ఆల్మోస్ట్ కొంచెం దుబాయ్ మాల్ టైప్ ఉంది, అంటే దుబాయ్ మాల్ ఇంకా వేస్ట్ అనుకో కానీ. ఓహో ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది అన్నమాట. సో నాకు తెలిసి కూడా చాలా పెద్ద మాలే, మొత్తం చూడడం కుదరదు అనుకుంటా. ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్దాం. Zara, Lime, H&M, Berkshire, Technodome, Full, Starbucks కాఫీ ఇక్కడ కూడా ఉన్నది. చూడ మసాజ్ చైర్ కూడా ఉంది. ఏ మసాజ్ కాదు ఇది, ఓకే ఇది జస్ట్ ట్రావెల్ చేస్తుంది మనకి. ఈ అది విఎఫ్ఎక్స్
VFX. VFX? Okay? Yes, VFX. How much? 2000. 2000. Yes. For kids or for adults? How it was? Show. అంటే మనం ఎక్కడికి పోయినట్టు చూపిస్తుంది. ఇది మనకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ అడ్వెంచర్స్ అన్ని ఏదంటే అది. ఓకే, ఇది ఐలాండ్. ఓకే, ఇట్లా అన్నిట్లోకి వెళ్ళినట్టు చూపిస్తుంది. డైనోసార్లు, రోలర్ కోస్టర్ ఎక్కినట్టు. ఇది మనకి ఎలా ఉందంటే ఫోరం మాల్ ఉంది కదా, ప్లస్ ఐమాక్స్ అన్ని వచ్చినాయి అక్కడ కూడా. మన పంజగుట్టలో ఇది ఉంది గలేరియా, దాంట్లో కూడా ఉన్నాయి. ఇవి సేమ్ ఇట్లనేనా? సో ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. మరి కొత్తగా ఏం లేదు, మన హైదరాబాద్లో కూడా వచ్చేసి ఇవన్నీ చూసి వాళ్ళు కూడా తెచ్చేసుకున్నారు మొత్తము. సో ఇక్కడికి వెళ్ళేద్దాం ఒకసారి. సో అంతా మాల్ లేడీ కలెక్షన్. హెచ్ఎండ్ మనం ఆడ చూసినాం చూడు, బ్యాంకాక్లో హెచ్ఎం, దుబాయ్లో. దిగు. బ్రాండెడ్ అండి, అన్ని బ్రాండ్ చేస్తున్నాం. గ్రీన్ బజార్ అంతా మాస్, అది మాస్ ఉంది, కొంచెం చీప్ అండ్ బెస్ట్. ఇదేమో చాలా కాస్ట్లీ అనమాట. సేమ్ మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, అట్లేం లేదు. ఇలాంటి మాల్స్ చాలా ఉన్నాయి అవుతున్నాయి ఇప్పుడు మన హైదరాబాద్ ఇండియాలో కూడా. సో వన్ ఆఫ్ ది ఇండియన్ మాల్స్ అనుకోండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అయినా ఏవైనా కానీ. టొమాటో కాఫీ డే కూడా ఉంది, హలాల్ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. లీరో, ఎస్వి టాయ్స్. సో ఇది చెప్పినట్టే వన్ ఆఫ్ ద ఇండియన్ మాల్స్ లానే ఉంది, అంత స్పెషాలిటీ ఏం లేదు ఇక్కడ. అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ వల్ల షాప్స్ ఉన్నాయి, వాటిలో వాటి ఐటమ్స్ ఉన్నాయి అంతే తప్ప రీబాక్ ఇవే ఉన్నాయి. కాకపోతే లోకల్ వచ్చిన వారికి ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకు సరిపోయేటట్టుగా ఉందన్నమాట. అది చావునాయే హైదరాబాద్లో మస్తున్నాయి ఇవి. రియల్గా వెళ్తున్నట్టు పైన సుషి బార్. సో అన్ని రెస్టారెంట్ ఉంది టాప్ ఫ్లోర్లో మొత్తము, సేమ్ యాజ్ మన హైదరాబాద్ షాపింగ్ మాల్స్లోనే కదా, అక్కడ కూడా టాప్ ఫ్లోర్లు ఇవే ఉంటాయి కదా, పిల్లల ఆటలు. సో సేమ్ చాప్లిన్ సినిమాస్ అంట, అంటే ఇలా ఇదే సేమ్ మల్టీప్లెక్స్ బై మన అలా మల్టీప్లెక్స్ కూడా ఉంది ఇక్కడ.
సేమ్ యాజ్ ఇండియన్ మాల్. సో ఇది మన మెగా పార్క్ షాపింగ్ మాల్ ఇన్ ఆల్మాటి. సో వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్స్ ఇన్ హైదరాబాద్ లానే ఉన్నాయి. దీనికంటే పెద్ద మాల్స్ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి. సో జస్ట్ మీకు చూద్దామని తీసామన్నమాట షాపింగ్ మాల్ ఎలా ఉంటాయి ఆల్మాటిలో అని చెప్పేసి. సో షాపింగ్ మాల్